ఆసిఫాబాద్ జిల్లా రెబెనాలో ఏసీబీ అధికారులకు అవినీతి చేప చిక్కింది. రైస్ మిల్ యజమాని వద్ద లంచం తీసుకుంటుండగా పౌర సరఫరాల శాఖ డిఎం నరసింహారావును రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. రైస్ మిల్ నుంచి సీఎంఆర్ బియ్యాన్ని నాణ్యత ప్రమాణాలను పరిశీలించి ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు నరసింహారావు. ఒక్కో లారీకి 25,000 చొప్పున 3 లారీలకు 75,000 రూపాయలు అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వగా డిఎంతో పాటుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మణికాంత్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గురుబెల్లి నరసింహారావు గారు, జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. వీరు ఒక బాధితుని దగ్గర నుంచి గవర్నమెంట్ ఇచ్చిన వడ్లను మిల్లు ఆడించి మళ్ళా దాన్ని గోడౌన్కు పీడిఎస్ రైస్ కింద మార్చి పంపించడం కోసము దాంట్లో నూక కానీ లేకపోతే డిఫాల్ట్స్ కానీ ఏమి లేవని చెప్పేసి చెప్పడం కోసము 3 లారీలకు గాను 75,000 లంచం తీసుకుంటుండగా ఆసిఫాబాద్ తర్వాత ఈ మంచిర్యాల హైవే మీద లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.